హలో ఎవ్రీవన్, ఈరోజు నేను చూపించే రెసిపీ పల్లీ చట్నీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా ఈజీ, ఇంకా ఎక్కువసేపు వరకు ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. సో ట్రై చేయండి ఒకసారి. దీనికోసం ముందు పల్లీలని మంచిగా రోస్ట్ చేయాలి. నేను అవెన్లో పెడుతున్న పల్లీలను ఒక 6 minutes 200 degrees Celsius దగ్గర అవెన్లో రోస్ట్ చేస్తే పల్లీలు చాలా ఈవెన్గా రోస్ట్ అవుతాయి, ఇంకా టైం సేవింగ్ కూడా. ఇంకా ఈ చట్నీకి మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కొంచెం పచ్చి కొబ్బరి, కొంచెం గ్రీన్ చిల్లీ, వెల్లుల్లి, జీరా, ఇంకా కొంచెం చింతపండు, ఉప్పు కూడా. ఇవన్నీ మిక్సీ జార్లో వేసి దాంతోపాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి నేను చూపించే కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేయాలి. తర్వాత ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి వాటరీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పోపు ఈ చట్నీకి చాలా అవసరం. ఇది ఒక మంచి టేస్టీ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది చట్నీకి. పోపు టేస్టీగా ఎట్లా చేయాలి అనే లింక్ నేను కింద యాడ్ చేస్తా, చూడండి. తర్వాత ఈ చట్నీలో ఇడ్లీలో డిప్ అయ్యేలాగా పెట్టి సర్వ్ చేస్తే చాలా చాలా టేస్టీగా, జ్యూసీగా, సాఫ్ట్గా ఉంటుంది.